కాయలండి. మామిడికాయలకి ఒక స్పూను పసుపు. ఇది ఇంట్లోనే పట్టించిన పసుపు అండి. ఆవు పిండి అండి గిద్దరున్నర. దీంట్లో సగం వేస్తున్నాను. దీంట్లో మండు అంటే మనకి చిన్నగా అవుతానా రెండిట్లో కలుపుకుంటున్నాం. ఇది 100 గ్రాముల మెంతిపిండి అండి. మొత్తం అవసరం లేదు, మనకి సరిపడినంత అంటే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఒక్కోదాన్ని. మా వదినికి బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనమాట, అందుకనేసే అలా వేసేస్తుంది. తనకు తెలుసు ఎలా చేయాలి ఏంటని సరిపోను. ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ 100 గ్రాములండి. ఇది సగం హాఫ్ దీంట్లో వేస్తామండి, ఉసిరికాయలు హాఫ్ తాలింపులో వేస్తామండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కారం తీసుకుంటాను. ఇది గిద్దన్నర గ్లాస్ అండి. దీంట్లో గిద్దన్నర పోసానండి. మీరు కారం తక్కువ తినేటట్టయితే గిద్దైనా పోసుకోవచ్చండి. మేము కొంచెం కారం తింటాం కాబట్టి గిద్దన్నర వేస్తాం. మాకు చాలదండి అది కారం, అందుకని రెండింటి మీద కలిపి ఇంకో గిద్దన్నర తీసుకుంటున్నానండి. కలుపుకోవాలండి, చేతితోనే కలుపుకోవాలండి. ఇలా కాయలు పట్టించాలి ఇదంతా మసాలాలని. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు ఇలా గ్రైండర్ వేసుకున్నామండి. మనం దీనిలో హాఫ్ ఉప్పు చింతపండు ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్నామండి. ఇది 1/2 కేజీ చింతపండు అండి. 3 అరసాలు ఉప్పు అండి. ఇలా కలపెట్టుకోవాలి, చేత్తోనే కలపెట్టాలండి ఉసిరికాయ పచ్చడి. పేస్ట్ అంతా కాయకి పట్టేలాగా కలపాలి. ఈ విధంగా వచ్చింది. నూనె పోస్తే ఇంకా కొద్ది పలసగా వస్తుందండి. ఈ పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టబోతున్నారండి. తాలింపు పెట్టినాక మీకు లాస్ట్లో ఫైనల్లో చూపిస్తాం. కాయలు వేయించుకున్న నూనె అండి ఇది, 1/2 కేజీ నూనె. దీంట్లో ఎండుమిరపకాయలు వేసానండి. ఫస్ట్ తిరగమాతకు వేపుకోవాలండి ఉసిరికాయ పచ్చడికి. ఈ 50 గ్రాములు ఎండుమిరపకాయలండి. నేను కొంచెం తింటే పోయేది, అది కూడా పోసి అయిపోయినాయండి. ఇవి తీసుకోవటమే ఇంకా మనం ప్లేట్లోకి ఇట్లా పక్కకి తీసుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తిరగమాత గింజలు, ఆవాలు, పచ్చిపప్పు కలిపింది అండి, జీలకర్ర, శనగపై ఇలా దంచుకొని పెట్టుకోవాలి. కరివేపాకు
సాయి మినపప్పు కలిపామండి దీంట్లో. ఒక 50 గ్రాములకి వేసుకుంటున్నామండి. చిటపట ఇప్పుడు సగం వేగిందండి. ఈ మనం పెట్టుకున్న చిన్నపాయ పేస్ట్ సగం దాంట్లో వేసాం కదండి, ఇది కూడా ఇప్పుడు నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇది వేస్తే పచ్చడి కమ్మని వాసన వస్తుందండి. ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి, ఎర్రగా రావాలండి బాగా. ఇదిగోండి తాలింపు గింజలు ఉడికిపోయినాయి, మనకి ఎర్రగా వచ్చినాయండి. ఇది కూడా అలాగే రావాలి. చిన్నపాయ పేస్ట్. నెక్స్ట్ ఒక స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఇంకా కొంచెం ఉడకాలండి, ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. గోల్డెన్ షేడ్ వచ్చేదాకా చిన్నపాయ. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. సరిపోతుంది మనకి. ఆ వేడికి చూసారు కదండి, ఇదిగో ఇలా ఎర్రగా రావాలి. ఇదిగోండి పప్పులు కానీ, చిరుల్లిపాయ పేస్ట్ కానీ, కరివేపాకు కానీ ఇలా రావాలండి. అది చేసారా? ఇందాక మనం కలుపుకున్న పచ్చళ్ళలోకి ఇవ్వండి 50 గ్రాములు ఎండుమిరపకాయలు. దీంట్లో సగం, దాంట్లో సగం వేస్తున్నానండి. ఇది కూడా మనం రెడీ చేసుకున్న తాలింపండి. ఇది 1/2 కేజీ నూనె. దీంట్లో సగం, దాంట్లో సగం పోస్తానండి. మొత్తం నేను కేజీ నూనె తీసుకున్నానండి. ఇదే ఉంది కాయలు అంచడానికి కానీ తాలింపుకి కానీ. కర్నూలు నూనె తీసుకున్నానండి, శనగ నూనె. ఇదిగోండి ఇలా పోసేసుకొని అంతా కొన్ని ఇలా కిందకి పైకి తిప్పుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ వచ్చింది. వాసన మీకు కూడా వస్తుందండి అక్కడికి. మీకు ఉసిరికాయ పచ్చడి కానీ, చక్రాలు కానీ, చెక్కలు కానీ, బూరీలు కానీ, ఎలాంటి ఐటెం కావాలన్నా, ఎలాంటి పచ్చడి కావాలన్నా మీరు నా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పంపించండి. మీ కొరియర్ ద్వారా కూడా మేము పంపిస్తాం. నా ఫోన్ నెంబర్ కూడా నా యూట్యూబ్ ఛానల్లోనే ఉండిద్ది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మై ఛానల్ శ్రీ మీనాక్షి బ్యూటీ కేర్. మేము కలర్స్ వాడము. కలర్స్ లేదండి, అన్నీ జెన్యూన్గానే వాడాం. పసుపు కూడా మేము పట్టించుకున్నామండి. చూడండి, పట్టించే వాడతాం. అన్నీ చేస్తామండి. అన్నీ మంచి కంపెనీ వాడతాం. మీకు ఎవరికైనా కావాలని చెప్పండి. థ్యాంక్ యూ.